యోబు గ్రంథము 13వ అధ్యాయము. యోబు, దయచేసి నా వాదమును ఆలకించుము, నా మాటలన్నీ చెవినిబెట్టుము. ఇదిగో నేను మాట్లాడ ఆరంభించి తిని, నా నోట నా నాలుక ఆడుచున్నది. నా మాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నవి. నా పెదవుల జ్ఞానమును యథార్థముగా పలుకును. దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క స్వాస్యము నాకు జీవమిచ్చెను. నీ చేతనైన ఎడల నాకు ఉత్తరమిమ్ము, నా ఎదుట నీ వాదనము స్థిరపరచుకునుము. వ్యాజ్యమాడుము. దేవుని ఎడల నేను నీ వంటి వాడను, నేను జిగటమణితో చేయబడిన వాడిని. నా వలని భయము నిన్ను బెదిరించదు, నా చెయ్యి నీ మీద బరువుగానుండదు. నిశ్చయముగా నీ పలుకులు నా చెవినిబడెను, నీ మాటల ధ్వని నాకు వినబడెను. ఏమనగా, నేను నేరము లేని పవిత్రుడను, మాలిన్యము లేని పాపరహితుడను. ఆయన నా మీద తప్పులు పట్టించుటకు సమయము వెతుకుచున్నాడు, నన్ను తనకు పగవానిగా భావించుచున్నాడు. ఆయన నా కాళ్లను బొండలో బిగించియున్నాడు, నా త్రోవలన్నిటినీ కనిపెట్టుచున్నాడని నీవనుచున్నావు. ఈ విషయంలో నీవు న్యాయమును కనిపెట్టలేదు. నేను నీకు ప్రత్యుత్తరము చెప్పెదను. తన క్రియలలో దేని గురించి ఆయన ప్రత్యుత్తరమియ్యడు. దేవుడు నర్ని శక్తికి మించినవాడు. నీవేళ ఆయనను పోరాడెదవు. దేవుడు ఒక్కమారే పలుకును, 2 మార్లు పలుకు, అయితే మనుషులు అది కనిపెట్టరు. మంచము మీద కునుకు సమయమున, గాఢ నిద్ర పట్టునప్పుడు, కలలో రాత్రి కలుగు స్వప్నములో, నరులు గర్విష్ఠులు కాకుండా చేయునట్లు, తాము తలచిన కార్యమును వారు మానక చేయునట్లు, గోతికి పోకుండా వారిని కాపాడునట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించునట్లు, ఆయన వారి చెవులను తెరవచేయును, వారి కొరకు ఉపదేశమును స్థిరపరచును. వ్యాధి చేత మంచమెక్కుట వలనను, ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పి కలుగుట వలనను వాడు శిక్ష నొందును. రొట్టెయు రుచిగల ఆహారమును వానికి అసహ్యమగును. వాని శరీర మాంసము క్షీణిపోయి నిరాకారమగును. బయటకు కనబడకుండిన ఎముకలు పైకి పొడుచుకుని వచ్చును. వాడు సమాధికి సమీపించును, వాని ప్రాణము సంహారుల యొద్దకు సమీపించును. నరులు యుక్తమైనది ఏదో దానిని వారికి తెలియజేయుటకు వేలాది దూతల్లో గనుడగు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండవలెను. దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళములోనికి దిగి వెళ్లకుండా వారిని విడిపించును. ప్రాయశ్చిత్తము నాకు దొరికినని సెలవిచ్చెను. అప్పుడు వాని మాంసము బాలరూప మాంసము కన్నా ఆరోగ్యముగా నుండును. వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి కలుగును. వాడు దేవునిని బతిమాలుకొనిన ఎడల ఆయన వారిని కటాక్షించును. కావున వాడు ఆయన ముఖము చూచి సంతోషించును. ఈలాగు నిర్దోషత్వము ఆయన నర్నికి దయచేయును. అప్పుడు వాడు మనుషుల ఎదుట సంతోషించుచు ఇట్లు పలుకును, యథార్థమైన దాన్ని వ్యత్యాసపరచి నేను పాపము చేసి తిని, అయినను దానికి తగిన ప్రతీకారము నాకు చేయబడలేదు. కూపములోనికి దిగిపోకుండా నా ప్రాణమును ఆయన విమోచించి ఉన్నాడు. నా జీవము వెలుగును చూచున్నది. ఆలోచించుము, నరులు సజీవులకుండు వెలుగు చేత వెలిగింపబడినట్లు కూపములో నుండి వారిని మరలా రప్పింపవలనని మానవుల కొరకు 2 సార్లు 3 సార్లు ఈ క్రియలన్నిటినీ దేవుడు చెయ్యువాడయున్నాడు. యోబు, చెవినిబెట్టుము, నా మాట ఆలకించుము, మౌనముగా నుండుము, నేను మాట్లాడెదను. చెప్పవలసిన మాట ఏదైనాను నీకున్న ఎడల నాతో ప్రత్యుత్తరము చెప్పుము, మాట్లాడుము, నీవు నీతిమంతుడవని స్థాపింపగోరుచున్నాను. మాట ఏదియు లేని ఎడల నీవు నా మాట ఆలకించుము, మౌనముగా నుండుము, నేను నీకు జ్ఞానమును బోధించెదను. ఆమేన్.